ప్రియమిత్రులకు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని కోరుకుందామండి. అంటే చాలామంది చేయగలిగి కూడా కొన్ని పనులు వదిలేస్తుంటారు. ఏమనుకుంటారంటే, మనకు సాధ్యం కాదులే, మన చేత కాదులే, మన వల్ల కాదులే అనుకుంటుంటారు. అది పొరపాటండి. అలా కాదు. అందువల్ల జీవితంలో ఎదగలేమండి. ముందుకెళ్ళలేం. ప్రయత్నించి చూడాలి. ఇష్టంతో చేసే పని ఏ పని కష్టం కాదండి. అలాగే కష్టం అనుకుంటే ఏ పని ఇష్టం కాదు. ప్రయత్నించి చూడాలి. పోయేదేముంది? గెలిస్తే ఆనందం కలుగుతది. ఓడితే అంటే చేయలేకపోతే అనుభవం వస్తది కదా! కనీసం. అవునా కాదా? అందువల్ల ఎప్పుడూ గూడా మనం చేయలేము, మన చేత కాదనే నిరుత్సాహం పనికిరాదండి. ప్రయత్నం చేయాలి. పుడుతూనే మనిషి నేర్చుకుంటూ పుట్టలేడు కదా! పుట్టిన తర్వాత మనం అన్నీ నేర్చుకుంటున్నాం. నడక దగ్గర నుంచి, మాటల దగ్గర నుంచి అన్నీ సర్వం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలండి. ఒకటొకటి వన్ బై వన్. ఇప్పుడు కంప్యూటర్ లేనన్నాళ్ళు కంప్యూటర్ మనకు తెలీదు. ఆహ్, నేర్చుకున్నాం అదే నేర్పుతది. అలాగే ఫోన్ లేనప్పుడు ఏముంది మనకి? ఏం తెలీదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఫోన్ లేనిదే అసలు లైఫే లేదు. జీవితం లేదు. అన్నీ నేర్చుకుంటున్నారు. ప్రతీదీ నేర్చుకుంటున్నారు గదా! చదువొచ్చినా రాకపోయినా. ఏం రాకపోయినా కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. అలాగా ఆహ్, కష్టం అనుకోకూడదు. ఇష్టంగా చేయాలి. అవునా కాదా? కాబట్టి హ్మ్. ఈ మాటలు నచ్చితే ఆహ్, నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళా మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.